హే గాయ్స్, వెల్కమ్ టు కుకింగ్ వర్డ్స్. ఈరోజు అయితే మనం పన్నీర్ బటర్ మసాలా చేస్తున్నాను. అందుకోసమని బటర్ వేస్తున్నాం. ఇప్పుడు ఇందులోకి 4 పచ్చిమిర్చి, చెక్క, ఎలకబుడ్డలు, లవంగాలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి, కొంచెం జీడిపప్పు ఇవన్నీ లైట్గా వేయించాలి. ఇప్పుడైతే ఆనియన్స్, ఇప్పుడైతే ఇందులో టమాటా వేస్తున్నాం. ఇందులో కొంచెం పసుపు, టమాటా మగ్గేదాకా వేయించాలి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం చల్లారిన తర్వాత పేస్ట్గా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో గసగసాలు వేసుకోవాలి. ఇప్పుడైతే బటర్ వేసుకుందాం. 2 క్యూబ్స్ బటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడైతే మనం మిక్సీ పట్టిన పేస్ట్ వేసుకుందాం. పచ్చివాసన పోయేదాకా వేయించాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. 1 స్పూన్ కారం మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం. కొద్దిగా వాటర్ యాడ్ చేసి బటర్ పైకి తేలేంత వరకు కలుపుకోవాలి, ఉడికించుకోవాలన్నమాట. నాకు కొంచెం థ్రోట్ పెయిన్ ఉంది. ప్లీజ్ గాయస్, నా వాయిస్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఈ స్టేజ్లోనే పన్నీర్ ముక్కలు వేసేసుకుందాం. పన్నీర్ ఫాస్ట్గా ఉడుకుతుంది కాబట్టి లాస్ట్లో వేసుకోవాలి. ఇప్పుడంతా మిక్స్ చేద్దాం. టేస్ట్ తగినంత ఉప్పు వేసుకోండి. ఇప్పుడు వేస్తే పన్నీర్ కూడా ఉప్పు బాగా పడుతుంది. ఒక 5 మినిట్స్ మూత పెట్టేద్దాం. మన కర్రీ అయితే దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు కొత్తిమీర వేద్దాం. ఇప్పుడు కలుపుకుందాం. గాయ్స్, పాలక్ పన్నీర్ అయితే బటర్ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. గాయ్స్, ఇప్పుడైతే చపాతీ పన్నీర్ కర్రీ టేస్ట్ చేసి చెప్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి. గాయ్స్, మీకైతే తప్పకుండా నచ్చుతుంది. Please do subscribe to Cooking Vlogs. Thank you.